హలో ఎవ్రీవన్, నా పేరు జోషి అభినయ్. మీరు చూస్తున్నారు మార్కెట్ నెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ముద్దుగా SEO. ఇది డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలాగే చాలా పెద్ద టాపిక్ కూడా. మొత్తం ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టాపిక్ అంతా ఒక వీడియోలో చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, అది ఎందుకు ప్రిఫర్ చేయాలి, అది ఎలా పనిచేస్తుంది, ఈ 3 టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? 93% ఆఫ్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అంతా సర్చ్ ఇంజిన్స్ ద్వారానే జరుగుతుందంట. ఇక్కడ సర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ ఒకటే కాదు, యాహూ ఉంది, బింగ్ ఉంది, ఇలా రకరకాల సర్చ్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి. కానీ మనం గూగుల్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే 87% ఆఫ్ డెస్క్టాప్ యూజర్స్ అందరూ కూడా గూగుల్ యూజర్సేనంట. అలాగే మనం మొబైల్ విషయానికి వస్తే 95% ఆఫ్ మొబైల్ యూజర్స్ అందరూ కూడా గూగుల్ని యూజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైందా గూగుల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. అలాగే మనందరికీ సుపరిచితమైన వెబ్సైట్ ఒకటి ఉంది, వికీపీడియా అని. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని యొక్క ఫౌండర్ జిమ్మీ వేల్స్ ఏమన్నారంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ గూగుల్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే మీ వెబ్సైట్ కానీ మీ బిజినెస్ కానీ గూగుల్లో లేకపోతే అది ఇంకా లేనట్లే. కాబట్టి మీ యొక్క వెబ్సైట్ లేదా బ్లాగ్ని గూగుల్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, గూగుల్లో ఉండడం గొప్ప కాదు, గూగుల్లో టాప్లో ఉండడం గొప్ప. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి దానికి ఇండెక్సింగ్ చేస్తే అది ఆటోమేటిక్గా గూగుల్లో ప్లేస్ అవుతుంది. అది గొప్ప కాదు. నేను ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే మన యొక్క వెబ్సైట్ టాప్లో రావాలి. అది ఇక్కడ మనకు కావాల్సింది. ఎందుకంటే 31% ఆఫ్ పీపుల్ మన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో టాప్లో వచ్చే లింక్ మీద క్లిక్ చేస్తున్నారంట. అర్థమైందా? అంటే మన యొక్క వెబ్సైట్ అనేది టాప్ 10 లిస్ట్లో ఉండాలి. అలా లేకపోతే ఇంకా మన వెబ్సైట్ ఉన్నా లేనట్లే. ఇప్పుడు మనం SEO అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనకి ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. అదేంటి అంటే, మనకి 2 రకాల ట్రాఫిక్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆర్గానిక్ ట్రాఫిక్, 2 పెయిడ్ ట్రాఫిక్. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఏంటంటే, మన యొక్క వెబ్సైట్కి ఫ్రీగా ట్రాఫిక్ని తీసుకొస్తుంది. మనం దానికి రూపాయి కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. అదే పెయిడ్ ట్రాఫిక్ అంటే దాని పేరులోనే ఉంది, మనం డబ్బులు పెట్టి మన యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ని తీసుకొని రావడం. ఈ SEO దేనికి పనిచేస్తుందంటే, మన యొక్క వెబ్సైట్కి ఆర్గానిక్ ట్రాఫిక్ని తీసుకురావడానికి పనిచేస్తుంది అన్నమాట. అసలు ఈ SEO అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, వై దిస్ SEO ఈజ్ దట్ ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్లయితే, SEO అనేది మనకి 24/7 సేల్స్ పర్సన్గా పనిచేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం గూగుల్లో ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని మనం సెర్చ్ చేసి టాప్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి అందులో ఏదైనా సేల్ జరిగితే అది మనం పర్చేస్ చేస్తాం. లేదంటే వాళ్ళ యొక్క ఆ కంపెనీ ఓనర్ యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. అదే ప్రాసెస్ మనకి ఆఫ్లైన్లో జరగాలి అంటే ఆ యొక్క సేల్స్ పర్సన్ నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అవునా కాదా? అదే మనం ఆన్లైన్లో చాలా తక్కువ టైంలోనే, టైంతో సంబంధం లేకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఒక సేల్ని అయితే మనం చేయొచ్చు. ఇలా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మనకి 24/7 ఒక సేల్స్ పర్సన్గా ఉపయోగపడుతుంది. ఇక నాకు పర్సనల్గా ఎందుకు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ది ఇంక్రీజెస్ ట్రాఫిక్. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ని ఉపయోగించి మన వెబ్సైట్ లేదా బ్లాగ్కి ఫ్రీగా ఆర్గానిక్ ట్రాఫిక్ని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందని. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ యొక్క వెబ్సైట్కైనా వాళ్ళ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంక్రీజెస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROA. ఈ ROA అనేది ఆటోమేటిక్గా ట్రాఫిక్ వస్తే ఖచ్చితంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా థర్డ్ ఏంటంటే బిల్డ్ అవేర్నెస్.
ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ గురించి నేను సెర్చ్ చేస్తే మనకు తెలిసిన వెబ్సైట్ ఒక్కొక్కసారి టాప్లో వస్తుంది, కొన్నిసార్లు మనకు తెలియని వెబ్సైట్ అయితే వస్తుంది. అంటే ఆ యొక్క కంపెనీస్ గురించి మనకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకా నాలుగోది చూసుకుంటే బిల్డ్ ట్రస్ట్. మనం ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే టాప్లో వచ్చిన లింక్ మీద మనం క్లిక్ చేస్తాం. అది మంచిదా చెడ్డదా అని మనం చూడం. టాప్లో ఏ లింక్ అయితే వస్తుందో ఖచ్చితంగా టాప్లో ఉంది మంచిదనే మనం అనుకుంటాం. మీరు అనుకుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే అలానే అనుకుంటాను. మనం టాప్లో వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అందులో ఉన్న ప్రోడక్ట్స్నే మనం చూస్తాం. ఎందుకు అంటే ఆ టాప్లో గూగుల్ అనేది టాప్లో చూపించిందంటే అది ఖచ్చితంగా మంచి బ్రాండ్ అయ్యే ఉంటుంది అని మనకి ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది అనమాట. ఇంకా ఫిఫ్త్ది, ఇది చాలా ఇంపార్టెంట్. యువర్ కాంపిటీటర్స్ ఆర్ డూయింగ్ SEO. అంటే మీ యొక్క కాంపిటీటర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే రేస్లో మీకంటా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ కాంపిటీటర్స్ చేసేది నేను చెయ్యాలా, వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫాలో అవుతుంటే నేను కూడా అది ఫాలో అవ్వాలా అని మీకు అనిపించవచ్చు. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మీరు ఒక ఐస్ క్రీమ్ రెసిపీస్ బ్లాగ్ అయితే రన్ చేస్తున్నారని మీరు అనుకుందాం. మీరు ఎంత మంచి రెసిపీస్ రాసినా కూడా మీ యొక్క బ్లాగ్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో టాప్లో రావటం లేదు. దీనికి మీకు చాలా రకాల కారణాలు అయితే ఉండొచ్చు. ఫస్ట్ది ఏంటంటే మీ యొక్క కాంపిటీటర్స్ మీకన్నా మంచి కంటెంట్ రాయొచ్చు. ఇంకొకటి వాళ్ళు మీకన్నా మంచి కీవర్డ్స్ని ఉపయోగించవచ్చు, లేదా మీరు మంచి కీవర్డ్స్ని ఉపయోగించకపోవచ్చు. ఇంకా థర్డ్ది ఏంటంటే లింక్ బిల్డింగ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ లింక్ బిల్డింగ్ మీరు సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. ఇంకా నాలుగోది మీ యొక్క బ్లాగ్ లోడ్ అయ్యే స్పీడ్. జనరల్గా ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే వెంటనే ఓపెన్ అవ్వాలి అని మనం కోరుకుంటాం. అది చాలా లేట్గా బఫర్ అయ్యి మనకు ఓపెన్ అయితే మనం దాన్ని ఖచ్చితంగా క్లోజ్ చేసేస్తాం. కాబట్టి మీ యొక్క బ్లాగ్ లోడ్ అయ్యే స్పీడ్ చాలా ఎక్కువై ఉండొచ్చు అనమాట. ఇంకా మనకి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే మీ యొక్క బ్లాగ్ చదివే యూజర్స్ అంత మంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వలేకపోవచ్చు. ఈ యొక్క ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక బ్లాగ్ అయితే రన్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని బ్లాగ్ రన్ చేస్తే ఖచ్చితంగా మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసినట్లే అవుతారు. ఎందుకంటే మీ యొక్క కాంపిటీటర్స్ అది చేస్తున్నారు, వాళ్ళు టాప్లో ఉన్నారు. మీరు చెయ్యట్లేదు కాబట్టి బాటంలో ఉన్నారు. కాబట్టి నేను చెప్పిన ఈ 5 ఫ్యాక్టర్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టాప్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూసుకుందాం. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఒక క్లాస్లో ఒక 100 మందికి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అని అనుకుందాం. ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో ఒక్క విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఈ విన్నర్ని అనౌన్స్ చెయ్యడానికి వీళ్ళు ఒక ఇవాల్యుయేషన్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారనమాట. ఈ ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో వాళ్ళు మెయిన్గా 5 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు. ఇవేంటి అంటే ఫస్ట్ది రిలవెంట్ కంటెంట్. అంటే ఆ యొక్క కంటెస్టెంట్ మంచి కంటెంట్ని రాశాడా లేదా, అంటే ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో ఉన్న టాపిక్ మీద కంటెంట్ రిలవెంట్గా ఉందా లేదా అనే దాని గురించి చూస్తారు. ఇంకా రెండోది టైటిల్. ఈ యొక్క కంటెంట్కి సరిపోయే టైటిల్ని పెట్టారా లేదా అనే దాని గురించి చూస్తారు. ఇంకా మూడోది లాజికల్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఒక టైటిల్ కరెక్ట్గా ఉందా, దానికి కంటెంట్ కరెక్ట్గా ఉందా, ఇంకా సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇలాంటివి కరెక్ట్గా ఉన్నాయా లేవా దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకా నాలుగోది ఏంటంటే సినాప్సిస్ అంటారు. మనం ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు ఒక 3 నుండి 4 పేజీల వరకు ఖచ్చితంగా రాసేస్తాం. అంటే ఆ ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి ప్రతి పేజీ చదవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమైతే రాశారో దీని గురించి ఒక సమరీ అనేది ఒక 3 to 4 లైన్స్ రాస్తే వాళ్ళకి అది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇవాల్యుయేట్ చేయడానికి. అర్థమవుతుందా? కాబట్టి సినాప్సిస్ అనేది మరొక ఫ్యాక్టర్. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే నీట్నెస్ అండ్ రీడబిలిటీ. అంటే
కంటెంట్ ఎంత నీట్గా ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉన్నాయా లేవా అది ఖచ్చితంగా చూస్తారు. ఇంకోటి రీడబిలిటీ అంటే మనం ఈజీగా చదివే అవకాశం ఉందా లేదా. కొంతమంది పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు, అర్థమవుతుందా. కొంతమంది చాలా పెద్ద పెద్ద పదాలు మనకి అవేంటో తెలియవు. అలాంటి వాటికన్నా మనకి అర్థమయ్యే భాషలో రాస్తున్నారా లేదా దీన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కూడా యూస్ చేస్తారు. రెలవెంట్ కంటెంట్ ఉందా లేదా అంటే మనం పెట్టిన టైటిల్కి మంచి కంటెంట్ రాస్తున్నావా లేదా దీని గురించి మనం చూస్తారు. ఇంకొకటి మంచి టైటిల్ ఉందా లేదా. అసలు ఫస్ట్ మనం చూడాల్సింది టైటిల్ ఉందా లేదా. మంచి టైటిల్ అంటే నువ్వు రాసే కంటెంట్కి సంబంధించిన టైటిల్ ఉందా లేదా దీని గురించి చూస్తారు. ఇంకా మూడోది ఏం చెప్పానంటే లాజికల్ స్ట్రక్చర్ అంటే నేను చెప్పాను మంచి సైడ్ హెడ్డింగ్స్ అవి ఉన్నాయా లేదా, మంచి ఒక స్ట్రక్చర్ ఫాలో అయ్యారా లేదా దీని గురించి చూస్తారు. ఇంకా నాలుగోది ఏంటంటే రీడబిలిటీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మనం అర్థమయ్యే భాషలో ఉందా లేదా దీని గురించి మనం చూస్తారు. ఇంకా లాస్ట్ది ఏంటంటే సినాప్సిస్ అనమాట. సినాప్సిస్ అంటే మనం రాసిన కంటెంట్ యొక్క సమరీని ఒక 3 నుండి 4 లైన్లలో పెట్టాలి. మనం గూగుల్లో వెళ్ళినట్లయితే దాన్ని మెటా డిస్క్రిప్షన్ అని అంటారు. ఈ యొక్క 5 ఫ్యాక్టర్స్ మీద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా పనిచేస్తుందో చూసాం కదా. ఇప్పుడు మనం రాసిన కంటెంట్ని గూగుల్ ఎలా ర్యాంక్ చేస్తుంది దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్లీ 3 స్టెప్స్ అయితే ఫాలో అవుతారనమాట. ఫస్ట్ది ఏంటంటే క్రాలింగ్ అంటారు. ఈ క్రాలింగ్ అంటే ఏంటంటే గూగుల్ మన యొక్క వెబ్సైట్ లేదా మన యొక్క వెబ్ పేజ్ని స్కాన్ చేస్తారు. ఎలా స్కాన్ చేస్తారు అంటే దీనికి సెపరేట్ బాట్స్ అని ఉంటారు. వీటిల్నే స్పైడర్స్ అని కూడా అంటారు. జనరల్గా స్పైడర్స్ ఏం చేస్తాయి, పాకుతూ ఉంటాయి, అంటే క్రాల్ చేస్తూ ఉంటాయి. ఇలా క్రాల్ చేసి మన యొక్క వెబ్సైట్ని స్కాన్ చేస్తారనమాట. దీన్నే క్రాలింగ్ అంటారు. ఇలా స్కాన్ చేసిన వెబ్సైట్ని నెక్స్ట్ స్టెప్కి పంపిస్తారు. దీన్నే ఇండెక్సింగ్ అంటారు. ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో మన యొక్క వెబ్సైట్ ప్లేస్ అయ్యింది అంటే టాప్లో ఉందా బాటంలో ఉందా ఈ యొక్క విషయాన్ని మనం పక్కన పెడితే గూగుల్ అనేది మన యొక్క వెబ్సైట్ని వాళ్ళ యొక్క సెర్చ్ ఇంజిన్లో ప్లేస్ చేసింది. ఇలా ప్లేస్ చేసిన వెబ్సైట్ని పైన చెప్పిన ఫ్యాక్టర్స్ అంటే పేజ్ లోడింగ్ స్పీడ్ కానీ, కీవర్డ్స్ కానీ, రెలవెంట్ కంటెంట్ని కానీ, స్ట్రక్చర్ని కానీ, ఇలా వివిధ రకాల ఫ్యాక్టర్స్ని యూస్ చేసుకొని అది ఎంత బాగుంటే అంత మంచి ర్యాంకింగ్ అనేది మనకు వస్తుందన్నమాట. కాబట్టి థర్డ్ స్టెప్ ఏంటి అంటే ర్యాంకింగ్. ఫస్ట్ స్టెప్ క్రాలింగ్, సెకండ్ స్టెప్ ఇండెక్సింగ్, థర్డ్ స్టెప్ ర్యాంకింగ్. ఈ యొక్క 3 స్టెప్స్ని బేస్ చేసుకొని గూగుల్ అనేది మన యొక్క పేజ్ని ర్యాంక్ చేస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, దీన్ని మనం ఎందుకు ప్రిఫర్ చేయాలి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇంకా మనం రాసిన వెబ్ పేజ్ లేదా మన యొక్క వెబ్సైట్ని గూగుల్ ఎలా ర్యాంక్ చేస్తుంది, ఈ యొక్క టాపిక్స్ గురించి మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. మర్చిపోకండి, మన ఛానల్ పేరు మార్కెట్ నెస్ట్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.